హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నోమాడ్ ఇండియన్ అన్చార్టెడ్. ఈ వ్లాగ్లో మనం చూడబోతున్న ప్లేస్ అయితే ఆర్కియలాజికల్ మ్యూజియం కర్నూలులో ఉంది. చాలా తక్కువ మందికి తెలుసు ఇక్కడ ఒక మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయనేది. సో అటువంటి మ్యూజియంని అయితే చూసేద్దాము. ఈ మ్యూజియంకి కేవలం పెద్దలకి ₹3, పిల్లలకి ₹1 ఎంట్రన్స్ టికెట్తోనే మీరు సందర్శించవచ్చు అనమాట. సో ఇక్కడ గమనిస్తున్నది ఇది మొత్తం కూడా అస్థికలు పెట్టుకోవడానికి వాడే పాట్స్ అనమాట. అప్పటి కాలంలో ఎప్పుడు అంటే ఇది మొత్తం కూడా మనకి 3 యుగాలు అనేవి ఉన్నాయి. రాతి యుగంలో పాలియోలిథిక్ ఎరా, మీసోలిథిక్ ఎరా, నియోలిథిక్ ఎరా అంటే పూర్వ రాతి యుగము, మధ్య రాతి యుగము, నూతన రాతి యుగము. సో ఇక్కడ గమనిస్తున్న టూల్స్ మొత్తం కూడా మనకి రాతి యుగంలో ఎటువంటి మెటల్స్ అయితే లేవు ఆదిమానవం దగ్గర. సో మొత్తం కూడా రాళ్లతోనే ఇలా చెక్కి వాడేవాడు అనమాట పనిముట్లు మొత్తం కూడా. సో ఇవన్నీ వేటకు వాడేవాళ్ళు, తర్వాత చాకుల మాదిరిగా వాడేవాళ్ళు, రకరకాల పర్పస్కి ఇలా వాడేవాళ్ళు అనమాట ఈ రాళ్ళన్నీ కూడా. వీటన్నిటిని మనకి కర్నూలు దగ్గర ఉన్నటువంటి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆది మానవుని యొక్క తొలి నివాస కేంద్రంగా చెప్పబడుతున్న కేతవరంలో ఉన్నాయి. చాలామందికి కర్నూలు వాళ్ళకి కేతవరం గుహల గురించి తెలియదు. సో మీరు ఒకసారి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ రాక్ పెయింటింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి, దాన్ని అయితే డ్యామేజ్ చేయదేవరు కూడా. సో మీరు ఒకసారి కేతవరం కూడా ప్లాన్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. సో ఈ మ్యూజియం వచ్చేసి మనకి ఇంకా రకరకాల ఆర్టిఫాక్ట్స్కి అయితే నిలయంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆదిమానవుడు అప్పట్లో మెడలో చైన్ దండ వేసుకోవడానికి మెటల్స్ లేవు కాబట్టి మొత్తం రాళ్లతోనే ఇలా అద్భుతంగా చేసుకొని ఇలా చేశాడనమాట. ఇది మొత్తం కూడా రాళ్లతోనే చేసుకున్నాడు. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ లొకేషన్స్ నుండి సేకరించారు. ఇక్కడ మీరు గమనిస్తున్నది వచ్చేసి గాజులు అనమాట. ఆ గాజులకి రంగులు కూడా అద్దరు, న్యాచురల్ కలర్స్ ఇవన్నీ. అండ్ వాటిపైన డిజైన్ కూడా వేశారనమాట ఆ కాలంలోనే. ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇవన్నీ గాజులు అన్నీ కూడా, హారాలు, గాజులు. ఇదంతా మొత్తం కూడా మనకి కర్ణాటకలోని రాయచూర్ దగ్గర ఉన్నటువంటి మస్కీ ప్రాంతము, అలాగే నల్గొండలో ఉన్నటువంటి ప్రాంతాల నుండి సేకరిస్తూ వచ్చారు ఇవన్నీ. సో ఇది వచ్చేసి ఏలేశ్వరం దగ్గర దొరికినటువంటి నందులు. ఇది నల్గొండ దగ్గర చూస్తున్నారు కదా, ఎంత చిన్నగా మైన్యూట్గా ఉన్నాయి ఈ నందులు అనేవి. అండ్ ఇక్కడ మీరు ఆ రెండోది చిన్నది గమనిస్తున్నది వచ్చేసి ఒక దారం చుట్టుకోవడానికి చెండు అనమాట. అది రాయితోనే చేశారు. ఇది వచ్చేసి ఒక మొగ అయిన ఆడమ బొమ్మ. అండ్ ఇది ఒక ప్లేట్ అనమాట, చిన్న ప్లేట్. సో ఇదైతే లజ్జ గౌరి యొక్క దేవత యొక్క విగ్రహము మొత్తం అయితే డ్యామేజ్ అయిపోయింది. అది ఈ లజ్జ గౌరి యొక్క విగ్రహాన్ని మనం అలంపూర్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇది ఒక సిలిండ్రికల్ రాయితో తయారు చేసిందనమాట, సిలిండ్రికల్ షేప్లో అది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వినాయకుడు, ఆంజనేయ స్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి, ఇటువంటి బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మొత్తం గణపతి యొక్క బొమ్మలు ఉన్నాయి. సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ గమనిస్తున్న వస్తువులు వచ్చేసి బీదర్ వస్తువులు. బీదర్ అంటే కర్ణాటకలో బహమనీ సుల్తాన్లు పరిపాలించినటువంటి రాజ్యం అనమాట. ఒకప్పుడు డెక్కన్ హైదరాబాద్ రీజియన్లో భాగంగా ఉండేది ఈ బీదర్. సో ఈ బీదర్లో దొరికేటువంటి ఒక రకమైన మట్టిని వీళ్ళు యూజ్ చేసుకొని ఇవైతే తయారు చేస్తారు. ఇవన్నీ కూడా హుక్కా పాట్స్. హుక్కా అంటే ఒక రకమైన సిగరెట్ లాంటిది. ఇది ఒక పొగ పీల్చేటువంటి పదార్థం. దీనిపైన ఉంచి దానిలో ఉండి పొగ పీలుస్తారు. ఇది ఇల్లీగల్ ఇండియాలో. సో మళ్ళీ ఇవి తయారు చేసిన తర్వాత ఈ పాట్స్కి మళ్ళీ పైన ఫినిషింగ్ టచెస్ ఇస్తారు. అప్పుడు ఈ సిల్వర్ అలాగే బ్లాక్ లైన్స్ ఆ డిజైన్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇవి ఇప్పటికీ కూడా. ఇది వచ్చేసి పాన్ పెట్టుకోవడానికి డబ్బా. అండ్ ఇక్కడ మొత్తం కూడా దేవతల యొక్క విగ్రహాలు. ఇవి మొత్తం కూడా బ్రాస్తో తయారు చేస్తారు. ఇది ఆల్మోస్ట్ మనకి నియోలిథిక్ ఎరా తర్వాత వస్తుంది. అండ్ ఇక్కడ గమనిస్తే మనకి పింగాణి పాత్రలు అనమాట. ఇవి మొత్తం కూడా చైనా వాళ్ళ యొక్క కళ. ఇది పూర్తిగా కూడా గమనించవచ్చు మీరు క్లియర్గా. సో ఇవన్నీ కూడా పింగాణి పాత్రలు, ప్లేట్స్, తర్వాత బౌల్స్, జాడీలు. ఆ రంగు చూడండి, ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్ యూజ్ చేసి తయారు చేశారు. సో ఇవన్నీ కూడా మనకి దగ్గర ఒక 15వ శతాబ్దం ఆ కాలం నాటివి అనమాట. ఇవన్నీ కూడా పర్చేస్ చేసి సేకరించి ఇక్కడ డిస్ప్లేకి అయితే ఉంచారు. దీన్ని పోర్క్లియన్ వేర్ అంటారు వీళ్ళు. అండ్ తర్వాత వచ్చేసి మన రాయలసీమ ఎక్కువ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు బళ్ళారి, కర్నూలు, రాయచూరు, అలాగే గద్వాల్ సంస్థానము ఇవన్నీ కలిపి ఉండేదన్నమాట. ఆ కాలంలో రాజులు వాడినటువంటి కత్తులు, కటార్లు ఇవన్నీ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. సో ఒక్కొక్క రాజు ఒక్కొక్క స్టైల్లో వీటిని తయారు చేయించుకుంటారనమాట. వాళ్ళ అంటే యూసేజ్కి తగ్గట్టుగా వాళ్ళు ఎలా అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో అటువంటి స్టైల్లో ఆ పిడులు, ఆ పైన పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది కదా, వాటిని తయారు చేయించుకుంటారు. సో అలా ఈ కత్తులు అన్నింటినీ కూడా డిస్ప్లేకి అయితే ఉంచారు. చాలా అద్భుతంగా అనిపించింది.
చూసారు కదా, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కత్తులు. అలాగే ఇక్కడ మొత్తం కూడా మనకి విల్లులు, బాణాలు ఇవన్నీ, అండ్ ఇంకా పెద్ద కత్తులు, తర్వాత రక్షణ కవచాలు. మనం బాహుబలి మూవీలో చూసాం కదా వాళ్ళు ఎలా పట్టుకొని ఉంటారు అనేది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి 15th 16th సెంచరీ తర్వాత జరిగినటువంటి యుద్ధాల్లో మనకి దొరికినటువంటి వస్తువులు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మన బాడీ ఆర్మర్స్ అంటారు. అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు సైనికులు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి వాడేటువంటి గేర్స్ అన్నమాట. సో ఈ మొత్తం ఇటు సైడ్ మొత్తం ఇవన్నీ అయితే పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే మీరు ఇక్కడంతా కూడా పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా పర్చేజ్ చేసినవి. సో ఇవి ఎక్కడ దొరకలేదు, వీళ్ళు అమౌంట్ పెట్టి తీసుకొని వచ్చారు. సో ఇది రాజస్థానీ యొక్క కళ అనమాట. ఇది ఈ పెయింటింగ్ రాజస్థానీ పెయింటింగ్ అంటారు. సో ఇది రాజు ఒక గుర్రం మీద కూర్చున్నాడు. అండ్ ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా పర్చేజ్ చేసి ఇక్కడ డిస్ప్లేకి అయితే ఉంచారు. అండ్ కొన్ని ఫస్ట్ కాపీస్ కూడా ఉన్నాయన్నమాట పెయింటింగ్స్ విభాగంలో. సో ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి కుబేరుని యొక్క విగ్రహం అన్నమాట. సో ఈ కుబేరుడు అనే పదానికి అర్థం ఏంటి అంటే బరువైన ఉదరం, అంటే బరువైన కడుపు గలవాడు కుబేరుడు. ఈ కుబేరునికి ఇంకొక పేరు కురూప అని కూడా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, రాయితోనే చేసినటువంటి ఇది రాతి పాత్ర. తర్వాత ఇదంతా కూడా నియోలిథిక్ ఎరాకు సంబంధించినటువంటి టూల్స్ అన్నమాట ఇవి. ఇది చూడండి 3 లెగ్డ్ బౌల్ అలా లెగ్స్ రూపంలో ఉంది. ఇవన్నీ కూడా మనము క్యానన్స్ అంటే గుండ్లు పేల్చడానికి వాడేటువంటి గుండ్లు. అలా రకరకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. మనం స్టార్టింగ్లో చూసింది పాలియోలిథిక్, ఇక్కడ చూస్తున్నది నియోలిథిక్ ఎరా. సో ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. పాత్రలు అన్నీ కూడా టెరాకోటా పాత్రలు ఇంకొన్ని ఉన్నాయి ఇక్కడ, చూద్దాము. సో ఇది వచ్చేసి కెనాన్, అంటే కెనాన్ ఒకలాగా గన్స్ మాదిరి యూజ్ చేయడానికి వాడేటువంటి టూల్స్ అన్నమాట ఇవి. ఇవంతా కూడా మనకి టెరాకోటా పాత్రలు. టెరాకోటా మట్టితో తయారు చేస్తారు, ఒక రకమైన మట్టితో తయారు చేసి కాలుస్తారు అన్నమాట ఇవి. అప్పుడు 2-3 శతాబ్దానికి సంబంధించిన పాత్రలు ఇవన్నీ కూడా. వీటిని రకరకాల పర్పస్ కోసం ఉపయోగించే వాళ్ళు అప్పట్లో, ఆదిమానవులు కానీ తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చిన వాళ్ళందరూ వాటిని ఎంతో జాగ్రత్తగా ఇలా భద్రపరిచి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు వీళ్ళు. అన్నం వండుకోవడానికి కానీ, మాంసం వండుకోవడానికి కానీ, అటువంటి రకరకాల ఉపయోగాలకు మొత్తం కూడా ఈ పాత్రలను ఉపయోగించేవాళ్ళు. చూస్తున్నారు కదా, ఇక్కడ మైన్యేచర్ ఉన్నాయి, అంటే చాలా చిన్నవి ఇవి. చిన్న పాత్రలు కూడా ఉన్నాయి. అలాగే పెద్ద ఉన్నాయి, కూజా, నీళ్లు స్టోర్ చేసుకోవడానికి కూజాలు అనమాట ఇవి. డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్లో అయితే మనకి ఇక్కడ గమనించవచ్చు మీరందరూ కూడా. సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో మన కంటెంట్ నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ కూడా చేసి తెలిపండి. సో దట్ మాకు ఇంకా కంటెంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అనేది దొరుకుతుందన్నమాట. లేదు మీరు ఏదైనా ప్లేస్ చూడాలనుకుంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ నెక్స్ట్ గ్యాలరీ వచ్చేసి మనకి ఇక్కడ కాపర్ కాయిన్స్. సో ఇది మొత్తం కూడా 17వ శతాబ్దానికి సంబంధించినవి. ఇవి మొత్తం కూడా కులీ కుతుబ్ షా ఎరా, ఎక్కువగా హైదరాబాద్ ప్రాంతంలో దొరికినటువంటివి ఇవి. సో ఇవి 19-20 శతాబ్దం మధ్యలోవి. అప్వర్డ్స్ అంటే ముందర పక్క, రివర్స్ అంటే వెనకల పక్క. ఇక్కడ ఒరిజినల్ కాయిన్ లెఫ్ట్ మోస్ట్ ఎక్స్ట్రీమ్కి ఉంది. అప్వర్డ్స్ అయితే ముందర సైడ్, వెనకల సైడ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నారనమాట. ఇవి వచ్చేసి బ్రిటిష్ కాలం నాటి కాయిన్స్ అనమాట. ఇవన్నీ కూడా 1 అనా 2 అనాలు అవన్నీ. సో నెక్స్ట్ గ్యాలరీ వచ్చేసి మను చరిత్ర. ఇది ఒరిజినల్ మను చరిత్ర ఇక్కడ ఉంది మన కర్నూలు మ్యూజియంలో. చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా చేతితో లిఖించబడింది. మను చరిత్ర మొత్తం కూడా ఇలా పిక్టోరియల్ గాను, తర్వాత అలాగే రాత రూపంలోనూ చెప్పారనమాట. అండ్ ఇక్కడ చూస్తే తాళపత్ర గ్రంథాలు. తాళపత్ర గ్రంథాలు అంటే ఏమీ లేదు, మనకి తాటి ఆకుల మీద వీటిని రాస్తారనమాట. అప్పట్లో పూర్వకాలంలో పేపర్ ఉండేది కాదు కాబట్టి ఇలా తాటి ఆకుల్ని తీసుకొని ఎండబెట్టిన తర్వాత వాటిపైన ఇలా లిఖించేవాళ్ళు. ఇది వచ్చేసి ఒక రకమైన ఎర్లీ తెలుగు అనమాట. అంటే ఆల్మోస్ట్ తెలుగులానే ఉంటుంది, కానీ తరాలు మారుతున్న కొద్దీ తెలుగు కూడా ఇంప్రూవ్ అయ్యి కొద్దిగా అక్షరాలు అనేవి మారినాయి. సో కొద్దిగా చదవచ్చు మనము. ఇది చూస్తున్నారు కదా, 18-19వ శతాబ్దం చెందినటువంటిది, సర్వతోముఖం. ఇది కూడా ఒక రకమైన తాళపత్ర గ్రంథాలు ఇది.
సో వీటిని చదవాలంటే అది భాష అయితే అర్థం అవ్వట్లేదు. మీకు ఏమైనా అర్థమైతే కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. సో అక్కడ ఏం రాశారు అనేది. అండ్ మొత్తం కూడా ఈ గ్యాలరీ అంతా కూడా ఎక్కువగా తాళపత్ర గ్రంథాలే ఉన్నాయి. సో ఇలా మ్యూజియం అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, ఎందుకంటే వర్త్ ఇట్ అనమాట ఇది విజిట్ చేయడము. సో ఇక్కడ మీకు ఒకప్పటి ఉమ్మడి కర్నూలు జిల్లా, అంటే మొన్నటి వరకు కూడా కలిసి ఉండేది కర్నూలు, నంద్యాల, ఈ డోన్ ఇవన్నీ అన్నీ కూడా అప్పట్లో మనకేంటి అంటే వేరియస్ ప్లేసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. ఇది వచ్చేసి కేతవరం, నేను చెప్పాను కదా కేతవరం రాతి గుహలు అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి వెండి నాణ్యాలు అనమాట. సో వెండితో తయారు చేసినటువంటివి ఇవి. ఆల్మోస్ట్ ఇవి ఒక 3-4 శతాబ్దం నుండి మొదలై రకరకాల కాలం అంటే రాజులు ఉపయోగించినటువంటి కాయిన్స్ అనమాట. ఇవన్నీ కూడా శాతవాహనులు, ఇక్ష్వాకులు, అలా వేరువేరు రాజులు వాడినటువంటి కాయిన్స్ అన్నీ ఇక్కడ కూడా డిస్ప్లే చేశారు. ఇవి మొత్తం కూడా సిల్వర్ కాయిన్స్. ఇవి రోమన్ కాయిన్స్ అనమాట, 1వ శతాబ్దం సంబంధించినవి. అండ్ ఇది వచ్చేసి 3వ శతాబ్దానికి ఇక్ష్వాకు వంశ రాజులు వాడినటువంటి కాయిన్స్ అనమాట. ఇవన్నీ కూడా పక్క రాజులతో ట్రేడింగ్ కోసం వాడేవాళ్ళు. సో ఇంకా లోపలే కాదు, ఈ మ్యూజియంలో ఇలా బయట కూడా ఎన్నో శిల్పాలు అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా సందర్శించండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే ఎవరు కూడా దీన్ని టచ్ చేసి డ్యామేజ్ చేయొద్దండి, ఎందుకంటే ఇవి చాలా పురాతనమైన విగ్రహాలు. ఆల్రెడీ సగం డ్యామేజ్ అయినాయి, కానీ మన నెక్స్ట్ తరాలకి తీసుకెళ్ళడానికి వీటన్నిటిని అయితే మనం చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఆర్కియాలజికల్ అంటే జనరల్గా వీళ్ళు పురావస్తు శాఖ అంటాము. ఈ పురావస్తు శాఖ వాళ్ళు దీన్ని ఆల్మోస్ట్ మనకి 2016లో రెనోవేషన్ చేసి మొత్తం కూడా ఫ్రెష్ లుక్ ఇచ్చారు ఈ మ్యూజియంకి అయితే. సో ఈ మ్యూజియం మన చిన్నప్పటి నుండే ఉండింది, అంటే ఆల్మోస్ట్ ఒక 92-93 ఆ టైం నుండే ఉండింది. కాకపోతే చాలా తక్కువ మంది వెళ్ళేవాళ్ళు, అప్పుడు ఎక్కువగా ఓపెన్ చేసేవాళ్ళు కూడా కాదు. కానీ 2016 సంవత్సరంలో పూర్తిగా రెనోవేషన్ చేసి పబ్లిక్ అయితే ఓపెన్ చేశారు. కేవలం ₹3 టికెట్ తోటి మీరైతే ఈ మ్యూజియంని సందర్శించవచ్చు. అలాగే మీరు ఫోటోగ్రఫీ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ ₹20 ఛార్జ్ చేస్తారు. వీడియోగ్రఫీ తీసుకోవాలి అనుకుంటే ₹100 ఛార్జ్ చేస్తారు. సో ఇది చాలా రీజనబుల్, ఎందుకంటే